భూమి సరిగ్గా లేకపోతే పంట ఎలా పండదో మన జుట్టు కూడా అంతే. లోపల కుదుళ్లలో దృఢత్వం లేదు, మనమేమి దానికి కావలసిన పోషకాలు ఇవ్వకపోతే వెంటిక కూడా నిర్జీవంగా తెగిపోతుంది, రాలిపోతుంది, ఊడిపోతుంది. చాలామంది నాతో అంటారు, మేము ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకున్నామండి, పెట్టుకున్న రోజు చాలా చాలా బాగుందండి అంటారు, ఆ రోజు వదిలేస్తారు. నెక్స్ట్ వీక్ కూడా ట్రై చేయండి. ఏదైనా ఒక 2 months గట్టిగా యూజ్ చేయాలి. 21 daysలో అసలు మనకి ఒక వస్తువుని వాడటం వల్ల దాని మీద అవగాహన, దాని రిజల్ట్ 21 daysలో తెలుస్తాయంట. అసలు ప్రధానంగా మినిమం ఒక 2 నెలలైనా సరే మీరు నేను చెప్పిన హెయిర్ ప్యాక్ని ట్రై చేయండి. అండ్ ఈరోజు నేను చెప్పబోయే లోపలికి తీసుకునేవి కూడా చాలా ముఖ్యం. ఇలా ఉన్న నా హెయిర్ ఇలా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వటానికి కారణం ఏంటి? బయోటిన్ పౌడర్. ఇప్పటికీ నన్ను అడుగుతున్నారు అసలు బయోటిన్ పౌడర్ అంటే ఏంటక్క అని చెప్పేసి. ఇక్కడ నేను మీకు కొంత లిస్ట్ పెడతాను చూడండి. వీటన్నిటినీ మనం పొడి చేసుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని ప్రతిరోజు మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్లో కానీ 1 టేబుల్ స్పూన్ తినటం కానీ, పాలల్లో కలుపుకోవటం కానీ, లేదనుకుంటే మనం చేసుకునే ఏదన్నా స్వీట్స్ లాంటివి అందులో మిక్స్ చేసుకొని తినటం కానీ, అలా చేయటం వల్ల గట్టిగా అండి ఒక 2 months or 3 months తినండి, మీ స్కిన్లో కానీ మీ హెయిర్లో కానీ చాలా చాలా మార్పు వస్తుంది. ఇది నా స్కిన్, ఇప్పటి నా స్కిన్. ఎందుకు ఇంత చేంజ్ వచ్చింది అంటే నేను ఓవరాల్గా తీసుకునే ఫుడ్డే దీనికి కారణం అని 100% చెప్తాను. నిజంగా అండి, మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మనం ఎలా ఉన్నామనేది మనకి ఎదురుగా కనిపిస్తారంట. మంచి ఆహారం తింటున్నారు, చాలా బాగున్నారు. చెడ్డ ఆహారం తింటున్నారు, చాలామందికి ఇదంతా పిగ్మెంటేషను, ఏమంటారు మెలనిన్, మెలాస్మా వచ్చేస్తుంది, హైపర్ పిగ్మెంటేషన్. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా ఆహారం తీసుకోవట్లేదు. నిజం చెప్తానండి, లోపలికి అంత చెత్త వేస్తున్నారు కాబట్టి అది మనకి బయటికి ఇక్కడ కనపడుతుంది. మీరు మంచి ఆహారం తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, స్కిన్కి కానీ, హెయిర్కి కానీ, టోటల్ బాడీకి కానీ. కాబట్టి నేను చెప్పినట్లు ఈ బయోటిన్ పౌడర్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇంకొకటి నేను మీకు ప్రతి వీడియోలో చెప్పమన్నా చెప్తాను, ప్రతిరోజు ఉసిరికాయ రసాన్ని మాత్రం కంపల్సరిగా తాగండి. ఇది మీ ఇమ్యూనిటీ బూస్టరు. హెయిర్ బాగుంటుంది, స్కిన్ బాగుంటుంది, మీ లోపల ఫ్యాట్ని బర్న్ చేస్తుంది, ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది, మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయండి, మంచి పోషకాలు ఉన్నటువంటి దేవుడిచ్చిన వరం ఏంటి అంటే ఆమ్లా, ఉసిరికాయ. నేను చెప్పినట్లు బయోటిన్ పౌడర్, ఆమ్లా ఒకటి, ఈ 2 బాగా ట్రై చేయండి. హెయిర్ గ్రోత్ అనేది చాలా చాలా కంట్రోల్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సింది ఏంటి అంటే ఊడిపోతుంది, ఊడటం ఆగుతుంది. ఎప్పుడైతే ఊడటం ఆగిందో మనం మంచి పోషకాలు లోపలికి ఇస్తున్నామో దాన్ని స్టార్ట్ అవుతుంది హెయిర్ గ్రోత్ కూడా. బేబీ హెయిర్ అంటే ఇప్పటికీ కూడా బేబీ హెయిర్ గ్రోత్ వస్తుందండి. చాలామంది చిన్నప్పుడే బేబీ హెయిర్ గ్రోత్ తర్వాత రాదు అంటారు, అది చాలా తప్పండి. రోజుకి మినిమం ఒక 100 వెంట్రుకలు ఊడిపోతే ఒక 10 వెంట్రుకలైనా మొలుస్తాయంట. కాబట్టి మనం తీసుకునే ఆహారం మీదే డిపెండ్ అయి ఉంటుంది. నేను యూజ్ చేసే ఒక మంచి ఎక్స్ట్రీమ్ హెయిర్ గ్రోత్ మాస్క్ కూడా మీకు చూపిస్తాను ఈరోజు. నిజంగా అండి మై ఫేవరెట్ అని చెప్పాలి. ఈ హెయిర్ గ్రోత్కి ప్రధానంగా అది కూడా కారణమైంది. నాకు దృఢంగా చేస్తుంది, జుట్టుని గట్టిగా రాయిలాగా చేస్తుంది, వెంట్రుకని లోపల నుంచి ఫాలికల్స్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్ చేస్తుంది, షైనీ చేస్తుంది. మనకి ఏమంటారంటే ఆ స్కాల్ప్ ఉండదు, డాండ్రఫ్ ఉండదు, చాలా మందికి ఇచ్చింగ్ ఉంటుంది, డ్రై హెయిర్ ఉంటుంది, అవన్నీ లేకుండా చేసే ది బెస్ట్ హెయిర్ గ్రోత్ మాస్క్ చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం. మీరు ఇప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా, ఇంకెందుకు లేటు సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. పక్కన గంట ఉంటుంది, అది కొడితే నేను ఎప్పుడు వీడియో చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది. అంటే వీడియో నోటిఫికేషన్ దాకా రాదనమాట. లెట్స్ గెట్ స్టార్టెడ్ మై వీడియో. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడతానండి. చాలా మంది నన్ను ఇప్పటికీ అడుగుతుంటారు ఒక్కొక్కసారి, అక్క మంచి ఫేస్ వాష్ చెప్పండి అక్క, మంచిది చెప్పండి అక్క. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రధానంగా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటేనండి, వచ్చేది మనకి ఎండాకాలం, ఎక్కువగా ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది, స్వెట్ ఎక్కువ వచ్చేస్తుంటుంది. ఆయిల్ని బాగా అబ్జార్బ్ చేసుకోవాలి, సన్కి వెళ్ళినప్పుడు మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే మీ అందరి కోసం స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను, చేసున్నాను కూడా. ఇది వచ్చేసి మామా ఎర్త్ రైస్ ఫేస్ వాష్ అనమాట. ఇందులో మనకి రైస్ వాటర్ అండ్ నియాసనమైడ్ తోటి చేసినటువంటి ప్రోడక్ట్. ఇందులో మనకి వైటమిన్ B3 కూడా ఉంటుంది అనమాట. ఇది బాగా ఆయిలీ స్కిన్, అసలు ఎంత ఫేస్ వాష్ చేసినా కూడా ఆయిల్నెస్ తగ్గకపోతే ఇది మీ ఆయిల్ని అబ్జార్బ్ చేసుకొని ఇన్స్టాంట్గా స్కిన్ని లైటనింగ్ కూడా చేస్తుంది. ఎంత బాగుంటుందో తెలుసా, మై ఫేవరెట్ అండి. నేను మీరు కావాలంటే చూడండి,
చాలా వీడియోస్లో చెప్పున్నాను నేను దీని గురించి. ప్రధానంగా మనకి నియాసినమైడ్ ఉందండి. నియాసినమైడ్ ఏం చేస్తుందంటే మన డార్క్ స్పాట్స్ని కానీ, ఆ డార్క్నెస్ని కానీ, ఆ మార్క్స్ని కానీ చాలా బాగా రెడ్యూస్ చేస్తుంది నియాసినమైడ్. వాటర్లో మనకి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయండి. ఫ్రీ రాడికల్స్ నుంచి మన డ్యామేజ్ అయిపోయిన స్కిన్ని చాలా బాగా రిపేర్ చేయడానికి ఈ ఫేస్ వాష్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే గాయ్స్, మనకి ఇందులో విటమిన్ ఈ కూడా ఉంది, ఇంకా గ్లిజరిన్ కూడా ఉంది. చక్కగా ఫేస్కి కొంచెం అప్లికేషన్ చేసుకొని మార్నింగ్ ఈవినింగ్ చక్కగా ఫేస్ వాష్ చేసుకోండి. మంచి గ్లాసీ లుక్ స్కిన్ అయితే మీ సొంతం అవుతుంది. అండ్ ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను, మనం ఏదైనా మామాఎర్త్ ప్రోడక్ట్ కొనుక్కున్నప్పుడు ఆ ప్రోడక్ట్ గురించి మనం ఏదైనా సజెషన్స్ ఇవ్వాలంటే ఇవ్వచ్చండి. అలాగే ఆనియన్ రేంజ్లో కొన్ని సజెషన్స్ వల్ల కొంత మార్పులు చేసింది గమనించండి. ఫైనల్గా నా స్కిన్ చూడండి ఎంత బాగుంది, ఒక మంచి పాలిష్ చేసినట్టుంది కదా. స్కిన్ అయితే చాలా బాగుంటుంది, మంచి గ్లాసీ స్కిన్ అయితే మీ సొంతం అవుతుంది. డస్ట్ పొల్యూషన్ అంతా రిమూవ్ చేసి స్కిన్ అయితే సూపర్గా ఉంటుంది. అందరికీ తెలుసు మామాఎర్త్ ప్రొడక్ట్స్ అన్ని డెర్మటాలజికల్గా టెస్టెడ్ ప్రొడక్ట్స్, క్రీషియల్లీ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ, సిలికాన్ ఫ్రీ. ప్రోడక్ట్ తక్కువ కాస్ట్లో ఆఫర్లో తీసుకోవాలనుకుంటే మరి ఇంకా లేట్ చేయటం ఎందుకు, నా కూపన్ కోడ్ ఇస్తున్నాను, యూజ్ చేయండి. బ్యూటీ 2025 అనే కూపన్ కోడ్ని మామాఎర్త్ అఫీషియల్ వెబ్సైట్లో కానీ అఫీషియల్ యాప్లో కానీ మీరు ఈ కోడ్ని యూజ్ చేసుకొని కొనుక్కుంటే మీకు ఎక్స్ట్రా 20% ఆఫర్ ఉంటుంది. మామాఎర్త్ ప్రొడక్ట్స్ ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా అమ్ముతున్నారు. అండ్ ఆన్లైన్ వచ్చేసి అమెజాన్, పర్పుల్, నైకా, ఫ్లిప్కార్ట్లో ఈ ప్రోడక్ట్ అవైలబుల్లో ఉంటుంది. మామాఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్ ప్రోడక్ట్స్. చేయకుండా ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని బై చేయండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఓకే గాయస్, ఫస్ట్ మనం కలోంజీ సీడ్స్ తీసుకుందామండి. కలోంజీ అంటే నల్ల జీలకర్ర అంటారు. మీకు వీటి లింక్స్ కావాలంటే చెప్పండి, నేను మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా తెలుగు బ్యూటీ అండ్ హెల్తీ టిప్స్ అని ఉంటుంది. అక్కడ కూడా బయోలో కానీ లేదంటే నా హైలైట్స్లో కానీ కలోంజీ లింక్స్ కూడా ఉంటాయి. ఒకసారి చూడకపోతే వెళ్ళి చూడండి. ఇవి వచ్చేసి కలోంజీ సీడ్స్. నెక్స్ట్ వచ్చేసి మేతి అనమాట, మెంతులు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. కలోంజీ సీడ్స్ అండ్ మెంతులు కూడా సేమ్ ఈక్వల్గా తీసుకోవాలి. ఈ రెండు కలిపి చక్కగా ఒక గిన్నెలో వేసుకోండి. అలాగే మనం ఇవి రెండు ఎంత క్వాంటిటీలో అయితే వేసుకున్నామో అంతే క్వాంటిటీలో మనం వీటిలో రైస్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. నేను యూజ్ చేసిన ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా మీ జుట్టుని చాలా బౌన్సీగా, చాలా దృఢంగా, స్ట్రాంగ్గా చేస్తుందన్నమాట. చక్కగా వాటర్ పోసుకొని ఇది రాత్రిపూట నానబెట్టుకోండి. అంటే మనకి కొంచెం మెత్తగా అవుతాయి అనమాట. ఎందుకంటే మనకి రైసు గట్టిగా ఉంటుంది, అయితే నానాలన్నమాట కంపల్సరిగా. కలోంజీ కూడా చాలా గట్టిగా ఉంటుందండి. ఇలా నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను అనమాట. ఓవర్ నైట్ సోక్ చేసుకున్న తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టి కొంచెం సేపు నేనైతే వీటిని ఉడికించుకున్నాను. మనకి యాజ్ ఇట్ ఈస్గా అన్నం ఎలా ఉడుకుతుందో అలా ఉడుకుతుంది అనమాట. ఇదిగోండి చూడండి, అంటే మరీ అంత గట్టిగా కాదు, నేను కొంచెంగా ఉడికించుకున్నాను వీటిని. ఇప్పుడు చక్కగా చల్లారబెట్టేసుకొని వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇది పెద్దలు, పిల్లలు, లేడీస్, జెంట్స్ అందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది లేడీసే యూజ్ చేయాలనుకుంటారు చాలామంది అని అడుగుతారు, లేడీసే యూజ్ చేయాలండి అంటారు. అలా ఏముండదండి, అందరు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఎఫెక్టివ్గా రిజల్ట్స్ అనేది ఉంటుంది అనమాట. అసలు జుట్టు అయితే గట్టిగా, ఒక దృఢంగా, ఎంటిక మందం అనేది చాలా బాగా పెరుగుతుందండి. చక్కగా ఒక బౌల్లో తీసేసుకోండి. ఇప్పుడు నేను రెడీ చేసుకున్నటువంటి మిక్చర్ ఇది. హెయిర్కి అప్లికేషన్ చూడండి, మీరు పార్టీషన్స్ తీసుకుంటూ అప్లికేషన్ చేయండి. ఏదైనా సరే మనం హెయిర్ మాస్క్ పెట్టుకుంటున్నామంటే కుదుళ్ళలోకి కూడా వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. లోపలికంతా వెళ్ళాలి. చక్కగా అప్లికేషన్ చేయండి టాప్ టు బాటమ్. కుదుళ్ళ నుంచి కింద స్ప్లిట్ ఎండ్స్తో బాధపడుతున్న, డాండ్రఫ్ ఉన్న, స్కాల్ప్ ఉన్న, లేదంటే కొంచెం ఇచ్చిగా ఉన్న, హెయిర్ అంతా డ్రైగా ఉన్న, బాగా రాలిపోతుంది జుట్టు, లేదంటే చిన్నతనంలోనే బాలనేర్పు వచ్చేసిన, అన్నిటికీ కూడా ది బెస్ట్ సొల్యూషన్ అనమాట ఈ హెయిర్ మాస్క్. చక్కగా ఇది హెయిర్కి అప్లికేషన్ చేసుకున్న తర్వాత నేను మీకు హైబిస్కస్ షాంపూ చూపించాను. న్యాచురల్ మందార పూల షాంపూ అనమాట. చూడకపోతే ఒకసారి చూడండి, ఇది నా వీడియోలో కూడా ఉందన్నమాట. యాక్చువల్గా ఆ షాంపూ కూడా చాలా బాగా యూజ్ అవుతుందని నేను అదే యూజ్ చేస్తున్నాను అనమాట. హెయిర్ చూడండి ఎలా ఉందో, చాలా గట్టిగా అయిపోతుందండి. ఎంటిక అసలు ఊడదు, మందం కూడా పెరుగుతుంది, బౌన్సీ ఉంటుంది, చాలా సిల్కీగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుందండి హెయిర్. ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు నా ఛానల్లోకి వెళ్ళి అన్నీ ఒకసారి వీడియోస్ చూడండి. హెయిర్కి సంబంధించి, స్కిన్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే వెళ్ళబోయే ముందు ఎగ్జిట్ వరకు చూశారు కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మీకు ఈ వీడియో నచ్చితే
ఇంకొంతమందికి షేర్ కూడా చేయండి. ఎందుకంటే హెయిర్ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి. కాబట్టి మంచి ఫుడ్, నేను చెప్పిన బయోటిన్తో పాటు ఇటువంటి DIYs కూడా మీరు హోమ్ మేడ్గా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ కీప్